నిజామాబాద్ అంటేనే హుషారు, ఎనర్జీ, ఉత్సాహం, ఉల్లాసం చాలా కనబడుతుంది. వెల్కమ్ టు బామలు సత్య బామలు, పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్, నిజామాబాద్. సో మరి ఈ రోజు కూడా నేను ఒక సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళు తెలివిగా ఆన్సర్ చెప్పేస్తారు. రోడ్డు మీద ఎడం వైపు వెళ్తున్న ఒక అబ్బాయి కుడివైపు నుంచి వస్తున్న ఒక అమ్మాయిని చూసి కన్ను కొట్టాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఏమవుతుంది? గర్ల్ ఫ్రెండ్ లేదా భార్య అవుతుందండి. రాంగ్ ఆన్సర్. ఒకరికి ఒకరు ఎదురు బెదురు అవుతారు, ఎదురవుతారు. ఓరి నీ చెమ్మడిపోను, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతావా? ఒక పులి ఆగకుండా 60 నిమిషాలు పరిగెడితే ఏమవుతుంది? ఆగిపోతుంది పులి అక్కడే. ఎక్కడ ఆగిందో అక్కడే. ఒక పులి ఆగకుండా 60 నిమిషాలు పరిగెడితే ఏమవుతుంది? ఆగిపోయింది. ఒక పులి ఆగకుండా 60 నిమిషాలు పరిగెడితే 1 గంట అవుతుంది. అంతే అంతే అంతే. ఏంటో ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడేద్దాం ఈ రోజు ఎపిసోడ్ లో. ఫస్ట్ రౌండ్ హెల్మిత్తి హబీబ్. పేరేంటి? సుమన. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో బావ గారు? సాఫ్ట్వేర్. ఆయన ఏమైనా ముద్దుగా తమన్నా అని పిలుస్తారా మిమ్మల్ని? అంత సీన్ లేదండి. అయ్యో తమన్నా, మీరు అక్క చెల్లెల్లో లేరా? ఏంటి బావ గారు మీకు కనపట్లేదు అలాగా? ఆయన మనసులో దాచుకుంటారు, ఆయన శృతి హాసన్ లాంటి లోపలే ఫీల్ అవుతారు. ఆయన ఏది అడిగినా గానీ నా గుండెల్లో ఉంటా, బయట నేను చెప్పను. చూసావా, మరి ఆయన గుండెల్లో తమన్నా ఉంది. అందుకే ఈ మధ్య అందరు జెంట్స్ కి ఏమైతుందంటే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఎక్కువ ఆడవాళ్ళని ఇక్కడ పెట్టేస్తున్నారు. టంగ్ ట్విస్టర్ ఏంటంటే సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. ఇది రెండు కలిసి ఫాస్ట్ గా. సందట్లో సడేమియా, బందిట్లో బడేమియా. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. ఆగు, మరి ఇలా చెప్పేస్తే అలా కాదు. పందిట్లో పంది అని ఆపితే పందిట్లో ఇప్పుడు ఏం చెప్పాలి? మియా మియాం పిల్లి చెప్పాలి. సందట్లో సడామియా, పందిట్లో బడేమియా. సడామియా. నాకే హిందీ రాదంటే మొన్న నాకు వచ్చి నా కూతంత హిందీని కూడా లాగేసి దాన్ని తుప్పు పెట్టించేస్తుంది. రెడీ? సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. మియావ్ మియావ్ పిల్లి. ఆహా, ఇది ఎంత బాగా చెప్తుందో. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా మియావ్. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా మియావ్. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా మియావ్. సూపర్, గట్టిగా చెప్పట్లు. పేరేంటి? సాధన. ఇందాక తమన్నా వచ్చింది, ఇప్పుడు కాజల్. ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో త్రిశూర్ బుజ్జి. ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో త్రిశూల్ బుజ్జి. త్రిశూర్ నుంచి వస్తుంది బుజ్జి. ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో మీ బుజ్జి. ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో బుజ్జి. త్రిశూర్ బుజ్జి. త్రిశూల్ బుజ్జి. ఫాస్ట్ గా. ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో త్రిశూల్ బుజ్జి. ఎందుకంటే ఫ్లైట్ లో ఉంది త్రిశూర్ బుజ్జి. బస్ ఇవ్వలేవు కదా మీకు, నువ్వు ఫ్లైట్ అన్నా ఫ్లైట్ లో వస్తుంది. సరే ఫాస్ట్ గా చెప్పు, పట్టుకోండి. ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో త్రిశూల్ బుజ్జి. సూపర్. ఈ కళ్ళజోళ్ళే ఏంటో నిజామాబాద్ లో అందరికీ కళ్ళజోళ్ళే. ఏం పేరు? సౌందర్య. తమన్నా, కాజల్, సౌందర్య. సౌందర్య. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. ఫాస్ట్ గా. సందట్లో సడేమియా, బందిట్లో బడేమియా. ఈ బందీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెమో పంది అంటది, మేము బందీ అంటది, ఆమెమో బూందీ అంటది. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. ఇలా చెప్తే బాగుంది కానీ మధ్య లేదు. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. నీకేమా కావాలో అది అమ్ముకో. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. దైపూరి. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. ఇలా అంటే మన బిజినెస్ కష్టమే మరి. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా. దైపూరి. రెడీ, గట్టిగా చెప్పట్లు. పేరేంటండి? మానస. నేను ఎప్పుడు నసన్నానబ్బా. నీ పేరు చెప్పు. పేరే మానస. హా కూడా ఉందా? లేదు. అమ్మయ్య, అది లేదు. లేకపోతే మహానస అంటది. ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో త్రిశూల్ బుజ్జి. ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో త్రిశూల్ బుజ్జి. ఫాస్ట్ గా. ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో త్రిశూల్ బుజ్జి. ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో త్రిశూల్ బుజ్జి. ఇది నవ్వుతూ చెప్పాలి. ప్లేట్ లో మైసూర్
మైసూర్ బజ్జీ, ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో తీసిన బుజ్జి, అయ్యయ్యో, ప్లేట్ లో మైసూర్ బజ్జీ, ఫ్లైట్ లో తీసిన సూపర్. పట్టుకో బుజ్జి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ నిజామాబాద్. బుజ్జి నీ పేరేంటి బుజ్జి? చిత్ర. చిత్ర. అసలు ఈ బుజ్జి అని ఎవరు పెట్టాలనిపించింది? తెలీదు, మా ఆయన కల విలువాలనిపించినట్టుంది, పిలుస్తాడు డైలీ. అంటే ప్రేమగా ఉన్నప్పుడు బుజ్జి అంటారా, మామూలుగా బుజ్జి అంటారా? ప్రేమగా ఉన్నప్పుడే బుజ్జి అని పిలుస్తాడు, కోపం వస్తే చిత్ర అని పిలుస్తాడు. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా, ఆ జాంకాయలే. సందెట్లో సడేమియా, పందిట్లో బడేమియా, ఆ జామకాయలే. ready. సందెట్లో సడేమియా, పందిట్లో బడేమియా, ఆ జామకాయలే. సందెట్లో సడేమియా, పందిట్లో బడేమియా, ఆ జామకాయలే. అదో పక్క నీకు తోడు కూడా ఉంది, ఒక్కరిదాన్ని అమ్మలేమని. సందెట్లో సడేమియా, పందిట్లో బడేమియా, ఆ జామకాయలే. ఆ సందెట్లో సడేమియా, పందిట్లో బడేమియా, ఆ జామకాయలే. ఓకే గట్టిగా చెప్పట్లు. ఏం పేరు? రాగిని. రెడీ, ముందు టంగ్ ట్విస్టర్ విందాం, ఆ తర్వాత ఏం అమ్మాలో డిసైడ్ చేద్దాం. అసలు సమ్మర్ ఇది. లస్సీ లస్సీ అందామా? నీ ఇష్టం. సందట్లో సడేమియా, పందిట్లో బడేమియా వేసుకో. సందిట్లో సడేమయ్య, పందిట్లో పడేమయ్య. ఆ. లస్సీ, బటర్ మిల్క్. అది సందిట్లో సడేమయ్య, పందిట్లో బడేమయ్య. ఉమ్. లస్సీ, బటర్ మిల్క్. ఆహా, మా అక్క వేరియేషన్ ఇస్తుంది అందులో. అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలా అట్రాక్ట్ అవుతారు కదా, సో ఆ. వాయిస్ మాడ్యులేషన్ ఉంటే త్వరగా వస్తారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సందిట్లో సెడమయ్య, పందిట్లో బెడేమయ్య. అలసి అబటర్ మిల్క్. సందిట్లో సెడమయ్య, పందిట్లో బెడేమయ్య. అలసి అబటర్ మిల్క్. సూపర్. ఓకే, ఒక్కసారి ఈ అందరికి గట్టిగా ఓయేసుకోండి. సో ఈ రోజు హల్మితి హబీబీలో అద్భుతంగా చేసిన హీరోయిన్ కాజల్. కంగ్రాచులేషన్స్, మీరు అందుకున్నారు ఎల్వీఆర్ షాపింగ్ మాల్ నుంచి సారీ. ఎల్వీఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ గెలుచుకున్నారు. ఆ లస్సీ, ఆ బటర్ మిల్క్. కంగ్రాచులేషన్. మనది చాలా చిన్న జీవితం, కానీ హ్యాపీనెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు కొంచెం ఎమోషన్ కూడా వస్తుంది. సో కాకపోతే అది ఎవరితో అయినా షేర్ చేసుకుంటే కొంచెం మనసు రిలీఫ్ గా ఉంటుంది. అలా మీ ముందుకు వచ్చిన రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు అంజలి గారు. ఏంటి ఆ బాధ మనసులో? మేము ముగ్గురము ఆడపిల్లలము. మా నాన్నగారికి మాకు ఒక్కొక్కరికి 12 ఇయర్స్ గ్యాప్. పెద్దక్కకి రెండో అక్కకి 12 ఇయర్స్, రెండో అక్కకి నాకు 12 ఇయర్స్. మా మమ్మీని అందరూ నీది పెద్ద పులి కానుపు అని అనేవాళ్ళు. మాది ఏంది అంటే చాలా ఉన్నతమైన కుటుంబము, మంచి బిజినెస్, మాకు పెద్ద కిరాణా షాపు. కానీ మా నాన్నగారికి ఉన్న వ్యసనం ఏంది అంటే ప్లేయింగ్ కార్డ్స్ బాగా పిచ్చి. చనిపోయే వరకు కూడా ఇలా 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 ఆడుతూనే ఉన్నారు, అంత పిచ్చి మా నాన్నగారికి. మా నాన్నగారు సాయంత్రం అయ్యేసరికి ఆ డబ్బులన్నీ తీసుకొని పేకాటకి వెళ్ళిపోయేవారు. చదువు అంటే చాలా ఇష్టం అన్నిట్లో. నేను మంచి సింగరు, నన్ను మంచిగా చదివియాలని మా అమ్మ ఎంతో కష్టపడి ఇంటర్ వరకు చదివించింది. నా పెళ్లి చేస్తాము అనేసరికంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి ఏమీ లేదు. అప్పుడు నేనేమన్నానంటే మా అమ్మా నాన్నని చూసే వాళ్ళైతేనే నేను పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు నేను పెళ్లి చేసుకోను. అప్పుడు మావారు ముందుకొచ్చి మా అమ్మా నాన్నని చూస్తానని చెప్పి మాటిచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. మా నాన్నగారికి మా అమ్మగారికి మావారే కర్మకాండ చేశారు. నాకు కొడుకు పుడితే ఆ ఇంటికి వారసుడు అవుతాడని మా అమ్మకి ఎంతో పిచ్చి. అపురూపమైన ఒక ఆడపిల్లకి జన్మనిచ్చాను, రవళి. ఈ హ్యాపీగా సాగిపోతున్న మా జీవితంలో మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా వారికి తనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి తను ఐసీయూలో జాయిన్ అయ్యి
15 days తను మాట పలుకు లేకుండా పడి ఉన్నారు. నేను అప్పుడు బయట యువతల అన్ని స్ట్రగుల్స్ నేను చేసి మా వారిని నేను రక్షించుకున్నాను. ఇప్పుడు కూడా నేను మా వారిని పసిపిల్ల కాడి కంటే ఎక్కువ చూసుకుంటాను. కొవ్వొత్తి వెలిగినిస్తూ ఎలా కరిగిపోతుందో అలా ఇప్పుడు జీవితంలో మిగిలిపోయాను. తాగుబోతు వాళ్ళ ఫ్యామిలీ అయినా, ప్లేయింగ్ కార్డ్స్ ఫ్యామిలీ అయినా పిల్లలందరూ నలిగిపోతారు, ఆ ఫ్యామిలీ అంతా నలిగిపోతుంది. ఎంత ఆస్తులున్నా ఒక చిన్న వ్యసనం, అది వ్యసనంలా అనిపించదు, ఏదో సరదా అనిపిస్తుంది, కానీ అదే జీవితాలను నాశనం చేస్తుంది, ఆస్తుల్ని కరిగించేస్తుంది. సో ఇప్పుడు అంతా హ్యాపీనే ఉన్నారా? మన వాళ్ళతో పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. దానన్నా ఇంటికి వచ్చారు కాబట్టి తమ్ముడుగా నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. అన్నయ్యగా మా చెల్లికి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. నిజామాబాద్ లో ఇలా హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్య బామల్లో మీకు నాకు మనందరికి చాలా ఇష్టమైన రౌండ్కి వెళ్ళిపోదాం. అదే థర్డ్ రౌండ్. ఓ శివంగి, సెటప్ రెడీ, మా శివంగులు రెడీ, గేమ్ రెడీ. కాకపోతే ఈ రోజు కొంచెం డిఫరెంట్. ఏంటి అంటే అక్కడ స్టార్టింగ్ లో పిండి ఉంది, ఆ పిండి ఇక్కడ దాకా వస్తే ఎంత అవుద్ది? ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. నువ్వు వెనకే నెత్తి మంచి వెనక్కి. 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. అందరూ ప్లేట్లు వదిలేండి. పప్పు తింటారా? పప్పు తింటారా? నువ్వు చెప్పు. పప్పు తింటారా? పప్పు తింటారా? పప్పు తింటారా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పప్పు తింటారా? పప్పు తింటారా? ఓకే, వీళ్ళందరికీ గట్టిగా చెప్పట్లు. ఒకసారి 5 నుంచోండి, అందమైన అమ్మాయిలు. సో ఈ అందమైన 5 బాములు క్యాట్ వాక్ చేస్తే భలే ఉంటుంది కాబట్టి ర్యాంప్ వాక్ చేపిద్దాం. సో 1 by 1 ఇదే లైన్ మీద. ఫస్ట్ ఎవరు? నువ్వే చాలా అందంగా ఉన్నావు. రెడీ, 3, 2 స్టార్ట్. ఒకసారి
ఓకే, ఎలా అనిపించింది ఈ గేమ్? పెళ్ళైన తర్వాత ఇలాంటి గేమ్ ఆడలేదు కదా, హ్యాపీగా చెప్పొచ్చు కదా. పిల్లలతో రోజు ఆడుతున్నాం. పిండి గేమ్ రోజు పిల్లలతో చపాతీ చేసేటప్పుడు మమ్మీ ఆడడం క్లీన్ చేయడం అదే పని. అదే పనిలో కానీ ఉన్నావా? ఇక్కడ మాది మేము క్లీన్ చేసుకోకపోతే నువ్వెలా ఉన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటివి ఉంటదని గేమ్. సర్ప్రైజ్ ఫీల్ అయింది, సర్ప్రైజ్. చలో మరి ఇంత బాగా ఆడిన 5గురికి గిఫ్ట్లు ఉన్నాయి, గట్టిగా చప్పట్లు. కంగ్రాచులేషన్. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎంత హ్యాపీగా ఉన్నా లైఫ్ లో ఒక చిన్న రిగ్రెట్, ఎవరో ఒకరికి సారీ చెప్పాలని అనుకుంటాం కానీ చెప్పలేం, అది మనసులోనే దాచుకుంటాం. ఇది మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన జెమిని కుటుంబం కాబట్టి సో వాళ్ళ మనసులో ఉన్న మాట మనం షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చిన రౌండే మనసులో మాట. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు స్వరూప గారు. ఏం జరిగింది? మాది ఒక చిన్న ఫ్యామిలీ. అమ్మ, నాన్న, నేను, మా తమ్ముడు ఎంతో ఆనందంగా ఉన్నవాళ్ళం. మా నాన్నగారు టీచర్. నేను అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఉన్నా కూడా ఆయననే నాకు తోడు ఉండేవారు. ధైర్యం, అమ్మ సహకారం, ప్రేమ, నాన్నది బయట ప్రోత్సాహం. ఇలా హ్యాపీగా సాగిపోతున్న నా జీవితంలో పాడు కరోనా. నాన్నగారికి కరోనా, అమ్మకి కరోనా లేదు. మా తమ్ముడు హాస్పిటల్లో తిరిగి వస్తాడా లేదా అన్నది టెన్షన్. నాకు, నా భర్తకి కరోనా. హఠాత్తుగా మా నాన్నగారు చనిపోయారు. కనీసం నేను నాన్నను కూడా చూడలేదు. అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్లిపోయిండ్రు. ఏదో 3వ రోజు గడుస్తుంది అనే సమయానికి మా అమ్మగారు కూడా చనిపోయారు. అమ్మను మాత్రం చూసి వచ్చాను, నాన్నను చూడలేదు. ఒకరికొకరు తండ్రి కొడుకులు కూడా ముఖం చూసుకోలేకపోయారు ఇంటి దగ్గర. కరోనా ఎందుకు వచ్చిందో నా జీవితానికే వచ్చింది అని అనుకుంటూ ఏదో బ్రతికేస్తున్నానండి. మీ కంటి ముందు కనపడితే వాళ్ళిద్దరిని ఒక మాట అడగమంటే ఏమడుగుతారు? తిరిగి రండి అమ్మా, నాన్న నా దగ్గరికి. ఒక్క ఆనందం ఏంది అంటే వారసుని చూడాలని. కానీ వాళ్ళు చనిపోయాక నెలకి మా తమ్ముడికి కొడుకు పుట్టాడు. ఇప్పుడు వాడే నాకు అమ్మా నాన్న. దేవుడిని నేను కోరేది ఒకటి రోజు అమ్మా నాన్న నన్ను కూడా తొందరగా తీసుకుపోయి యాక్టివిటీస్ లో మా నాన్నని పాల్గొనాలి, మా నాన్నతో ఉండాలి అని. ఇప్పటికీ నాకు ఇంత వయసు వచ్చినా అమ్మనే తినిపిస్తుంటుంది. ఉగాది రోజు తెల్లారి తినిపించింది, 15 రోజులకు చనిపోయింది. అదే లాస్ట్ ముద్ద నాకు. ఆ తర్వాత మా అమ్మకే ముద్దలు పెట్టాల్సి వచ్చింది. నేను మర్చిపోలేని జీవితం. కళ్ళ ముందే తల్లిదండ్రులు ఒకరి తర్వాత ఒకడు 2-3 రోజుల గ్యాప్లో చనిపోవడం అంటే అది ఎంత బాధో సో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది కరోనాలో ఇలాంటి అనుభవాలు చాలా మంది చవిచూసారు. ఇలాంటి వైరస్ వచ్చి ఇలా బంధాలను విడతీయకూడదు అని కోరుకుందాం. సో అమ్మ నాన్న ఉంటే నువ్వు ఎంత హ్యాపీగా పుట్టింటికి వచ్చేలేదు అనుభవం. సో ఇప్పుడు ఈ జెమిని కుటుంబంలోకి వచ్చావు, ఇదే పుట్టిల్లు అనుకుని అంతే హ్యాపీగా వెళ్ళాలి. సో నీ మనసులో బాధ ఎంతో కొంచెం తగ్గి ఉండాలి. కాకపోతే నువ్వు ఒకటి ప్రామిస్ చేయాలి, అమ్మా నేను నీ దగ్గరకు వచ్చేస్తా, అక్కడ మనం గేమ్స్ ఆడదాం లేదు. ఎందుకంటే నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఒక కుటుంబం ఉంది, నీకు బాధ్యతలు ఉన్నాయి. సో ఇంకెప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడకూడదు, సరేనా?